అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి అనారోగ్య కారణాలతో మృతి చెందింది. ఇది కాస్త చర్చనీయాంశంగా మారి ఉద్రిక్తతకు దారితీసింది. ఉమాదేవి అనేటువంటి మహిళకి ఒక కుమారుడు ఉన్నాడు. రెండవసారి గర్భం ధరించినప్పటి నుంచి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ఈ నెల 22వ తేదీన బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అక్కడే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. బీపీ, పల్స్ అన్నీ పడిపోయాయి. అనారోగ్య కారణంతో ప్రభుత్వ ఆసుపత్రికి కరీంనగర్ తరలించామని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బంధువు మృతి చెందిందని ఉమాదేవి బంధువులు ఆందోళనకు దిగారు. ఇది కాస్త ఉద్రిక్తతకి దారితీసింది. సమాచారం అనుకున్నటువంటి పోలీసులు పెద్దపల్లి ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రహస్యంగా ఆమె డెడ్ బాడీని అంబులెన్స్ ద్వారా ఆమె ఇంటికి తరలించడం జరిగింది. మొత్తం మీద బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు వైద్యుల మీద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఏ వైద్యులైనా సరే పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఎలాంటి నిర్లక్ష్యం లేదని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఖచ్చితంగా ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్లే, ఇంజక్షన్ వికటించడం వల్లే తమ బంధువు ఉమాదేవి మృతి చెందింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఉమాదేవి పంత్. శవాన్ని పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కరీంనగర్ హాస్పిటల్కు పంపి ఇంత రాజకీయం జరిపిస్తుంది గవర్నమెంట్. దీనికి పోలీసులు ఇంత గవర్నమెంట్ కట్టుగోడలా నిల్చుంటున్నారు. పసి పిల్లలకు న్యాయం చేయాలి. ప్రతి ఒక్కరు దయచేసి ప్రతి పసిపిల్ల 8 రోజుల పాప 8 రోజుల నుంచి బ్రతికుండి 8వ రోజు చెస్ట్ ఇంజెక్షన్తో ఇన్ఫెక్షన్తో చనిపోయింది పాప. ఆ తల్లి చనిపోయింది. ఆ పాపకు అన్యాయం చేస్తుండ్రు. ఆ న్యాయం ఎవరు చేయాలి? అది అడుగుదామంటే అడగనియట్లేదు. ఇది ఎక్కడి అన్యాయం? ఇది ఎక్కడి గవర్నమెంట్? ఇది ఎక్కడి ప్రభుత్వం? దీనికి సపోర్ట్ చేయడానికి ఇంత కట్టు కూడా పెద్దపల్లి ఎంటర్ అయిన నుంచి ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళే అడగనిస్తలేదు అన్యాయాన్ని. అంబులెన్స్ లో కూడా పోలీసు వాళ్ళే ఉంటారు. ఎందుకు? వాళ్ళ తప్పు లేనప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడిలో? వాళ్ళు ఎందుకు వచ్చి తప్పు లేకపోతే మేము ఇక్కడ ధర్నా చేస్తామని మేము అడుగుతామని కలొచ్చిందా? ఎందుకు వచ్చి వీళ్ళంతా పొద్దున్న 10:30కి చనిపోయిన శవం పొద్దున్న 10:30 నుండి కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కావాలంటే ఎక్కడ ఆపిల్లు రాజకీయం కోసం. కలెక్టర్ గారు దీనికి స్పందించాలి. ఇది ఒక్కరోజు కానీ ఇంకా 2 రోజుల ముందు నుంచి కూడా జరుగుతున్నాయి ఇంజక్షన్ ఇన్ఫెక్షన్స్. కానీ వాళ్ళు బతికేలో ఈ రోజు మా తల్లి చనిపోయింది. చిన్న పాపకు న్యాయం జరగాలి. అమ్మ వాళ్ళ అమ్మ నైట్ పండుకున్నది ఇక్కడే. పండుకున్నాక నాకు పొద్దున మా అత్తమ్మ ఫోన్ చేసి మీ ఉమ్మకు ఎలర్జీ అవుతుంది, పొగురు పెడుతుంది రమ్మంటే వచ్చినాం. నేను వచ్చే వరకే సూట్ వేసిండు. వచ్చినాక వీల్ చైర్లో కూర్చోబెట్టి కిందికి తీసుకుపోమని ఐసీయూలో ఒక 10 నిమిషాలు అటు ఇటు చేసిలు అంతే. చేసి ఆక్సిజన్ పెట్టి కరీంనగర్ తీసుకుపోమన్నారు. మాదేమో మధ్యలో అనిపోయింది. ఇక్కడ ఆక్సిజన్ పెట్టాలని నాకు అర్థమైంది. నాకు అప్పటికే ఆక్సిజన్ పెట్టింది. అంబులెన్స్ లో నేనే పోయినా ఎంబడి ప్రాణం మొత్తం పొడి ప్రాణాలు మొత్తం పోయినాకనే అబద్దాలు ముక్కుల పైప్ పెట్టి నీళ్లు కొట్టిరు. ఇక్కడనే మొత్తం పానం పోయింది. ఆమె ఎంబడే ఎక్కించింది నన్ను. నేను ఎంబడే మొత్తం పానం పోయింది. డబ్బోలు ఇవ్వ మొత్తుకుంటూ నువ్వేం మొత్తుకోకమ్మా అంటారు. వాళ్ళని చూడనియలే. చెప్ప తీసుకొచ్చి బండెక్కిచ్చిరు. చెప్ప తీసుకొచ్చి పానం పోయింది. ఇందే మొత్తం పోయింది పానం. అలా వద్దలాడి పానం వీళ్ళే తప్పు. హాస్పిటల్లో నర్సులే తప్పు. అస్సలు ఉంచదు. డిస్మిస్ చేయాలి. మాకు తెలియకుండా అంబులెన్స్ ఆటో పిలిపించారు. ఎవరి కోసం అంబులెన్స్ అని అంటే మీరు వేరే పేషెంట్ అని చెప్పి డైరెక్ట్ తీసుకొచ్చి అంబులెన్స్ లెక్కించారు. సీరియస్ ఉన్నది తీసుకుపోరని పెట్టి వాళ్ళే మాకు అంబులెన్స్ తీసుకొస్తారని చెప్పి ఏం చెప్పలేదు. మాకు అంబులెన్స్ డైరెక్ట్ పట్టుకొచ్చి వాళ్ళు ఎక్కించారు సార్. వాళ్ళు మా మిసెస్ ని నేను లోపలికి పోయినా మరి అంబులెన్స్ లోపల ఎక్కిస్తానని అవ్వాలంటే భార్య కాదన్నాడు. నేను అక్కడ డోర్ కాడ నిల్చున్నా. నా భార్య నా ముందరికెళ్ళి తీసుకుపోయి అంబులెన్స్ ఎక్కించింది. మాకు చెప్పాలి కదా, మరి సీరియస్ ఉంది తీసుకుపోవాలని చెప్పాలి కదా. డైరెక్ట్ అంబులెన్స్ పిలిపించి సాటికి ఎక్కించి పంపుతారు. సీరియస్ ఉంది బాబు ఎక్కువ అంటారు. ఇద్దరు ఘటన నిజంగా దురదృష్టకరం.
తల్లి బిడ్డను క్షేమంగా పంపాలని ప్రతి డాక్టర్ అండ్ ప్రతి హాస్పిటల్కి అదే ఉంటుంది. బట్ మాతమారి ఉమ్మ 22/7/2025 నాడు రాత్రి 9:45కు మన దగ్గర అడ్మిట్ అయింది, లైట్ పెయిన్స్. నెక్స్ట్ డే ఆపరేషన్ చేశారు. ఈ రోజుకి ఆపరేషన్ చేసి 6 రోజులైంది. పేషెంట్కి అన్ని ఇంజెక్షన్స్ ఆపేసి ఓన్లీ ట్యాబ్లెట్స్ మాత్రమే వాడుతుంది. మార్నింగ్ ఆమె కాలకృత్యాలు తీర్చుకుని రాగా కొంచెం బీపీ ఫాల్ అయినట్టు సిస్టర్ గమనించింది. ఎందువల్ల అంటే ఆమెకు తిమ్మిర్లు దురద రావడం స్టార్ట్ అయింది. ఒక హెవీల్ ఇంజెక్షన్ ఇచ్చేసి కిందికి ఐసీయూకి షిఫ్ట్ చేసినప్పుడు ఒక 8 మంది డాక్టర్స్ టీమ్ 1 అవర్ కష్టపడింది. కానీ పేషెంట్ ఉండే పనితనం శాతం అనేది 20గా ఉందని గుర్తించాం. అది నార్మల్గా 66 ఉండాలి. అందుకోసమని పేషెంట్ కరీంనగర్ షిఫ్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ షిఫ్ట్ చేస్తుంటే మార్గమధ్యంలో పేషెంట్ చనిపోవడం అండ్ పోస్ట్మార్టం అక్కడ పెట్టి పోస్ట్మార్టం చేసి తీసుకొచ్చారు. ఈ విషయంగా మన డాక్టర్ల నిర్లక్ష్యం, సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితమైన ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.